హాయ్, నా పేరు జయశ్రీ దిట్టకవి. తుఫాన్ లాంటివి సంభవించినప్పుడు కొన్ని లోతట్టు ప్రాంతాలు వరద ముంపుకి లోనవుతూ ఉంటాయి. అలాంటి సందర్భాల్లో మల్టీ స్టోర్డ్ బిల్డింగ్స్, ముఖ్యంగా అపార్ట్మెంట్ లాంటి వాటిలో నివసించే వాళ్ళు నీటి వసతి పరంగా చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. మనకి వారం ముందే క్లైమాటిక్ కండిషన్స్ గురించి వెదర్ రిపోర్ట్ వస్తుంది కాబట్టి గ్రాసరీస్, ఇతర విషయాలన్నీ మనం జాగ్రత్త పడతాం. అలాగే పైన ట్యాంక్లో వాటర్ స్టోరేజ్ వీలైనంత వరకు చేసుకుంటాం. కానీ ఆ ఫ్లడ్ కనుక వచ్చినప్పుడు, వరద వచ్చిన సమయంలో ఒక వారం పాటు అట్లాగే నీళ్లు ఉంటే పైన ట్యాంక్లో నిల్వ ఉంచుకున్నవి మల్టీ స్టోర్డ్ బిల్డింగ్స్లో, ముఖ్యంగా అపార్ట్మెంట్స్లో ఎక్కువ రోజులు అవి సరిపోవు. అలాంటప్పుడు ఇబ్బంది ఎదురవుతూ ఉంటుంది. నాకొచ్చిన ఆలోచన ఏంటంటే, సాధారణంగా ఈ బోర్వెల్ ఏదైతే ఉందో అది గ్రౌండ్ లెవెల్ నుంచి కొంత హైట్ వరకే ఉంటుంది. ఫ్లడ్ వచ్చినప్పుడు వరద నీళ్ళు కూడా ఆ బోర్వెల్లోకి వెళ్ళడానికి అవకాశం ఉంది. ప్లస్ కరెంట్ కూడా ఉండదు. అందుకే ఫర్దర్గా మనం నీళ్ళని పైకి పంపించడం కష్టమవుతుంది. నా ఆలోచన ఏంటంటే, బోర్వెల్ కేస్ అంటే పైప్ ఉంది కదా, అది ఒక అంతస్తంత హైట్ వరకు మనం ఎక్స్టెండ్ చేసుకుంటే అక్కడి నుంచి మనం జనరల్ మోటారు, వీలైతే కనుక సోలార్ ప్యానెల్తో రన్ అయ్యే మోటారు, బ్యాకప్గా డీజిల్ లేదా పెట్రోల్తో ఉండేటువంటి ఇంజన్, ఇలాంటివి పెట్టుకుంటే ఒకవేళ ఒక వారం పాటు ఆ నీళ్ళలోనే ఉండాల్సి వచ్చినా నీటి అవసరాలకు ఇబ్బంది పడకుండా ఉంటారనేది నాకు తోచిన ఆలోచన. దీనికి టెక్నికల్ సపోర్టు, ముఖ్యంగా ఎక్స్పర్ట్స్ యొక్క ఒపీనియన్స్, వాళ్ళ అనుభవాలను కూడా చేర్చుకుంటే బాగుంటుంది. డీజిల్ లేదా పెట్రోల్ ఇంజన్లు ఇలాంటివి రన్ అయ్యేటప్పుడు వచ్చే వైబ్రేషన్స్కి బిల్డింగ్కి క్రాక్స్ వస్తాయి అనుకుంటే, బోర్వెల్ ఎటు బిల్డింగ్కి సెపరేట్గా పక్కన ఉంటుంది. అలాగే ఈ మోటార్ పెట్టుకోవడానికి కూడా ఒంటి స్తంభం లాంటిది ఒకటి పిల్లర్ పోసుకొని పైన దానికి ఒక స్లాబ్ వేసి అక్కడ మోటార్ పెట్టుకునే ఏర్పాటు కూడా చేసుకోవచ్చు. నాకు వచ్చిన బేసిక్ ఆలోచన ఇది. ముఖ్యంగా దీంట్లో మెయిన్ కాన్సెప్ట్ బోర్వెల్ యొక్క కేస్ అంటే పైపు దాదాపు ఒక అంత ఎత్తులో కనుక ఉంటే ఫ్లడ్ వచ్చినప్పుడు ఈ బోర్వెల్ ఎఫెక్ట్ అవ్వకుండా ఉంటుంది. మనకి వాటర్ సోర్స్ అనేది అవకాశం ఉంటుంది అనేది నా ఆలోచన. దీనికి మీ అనుభవాలని, స్థితిగతులను బట్టి, అంటే ఆర్థిక పరిస్థితి, అలాగే మీరున్న ప్రాంతం యొక్క కండిషన్స్ ఎలా ఉన్నాయి, వీటన్నిటిని మీరు క్రోడీకరించుకొని తగిన మంచి సదుపాయాన్ని ఏర్పాటు చేసుకుంటే వరద వచ్చినప్పుడు ఇబ్బంది పడకుండా ఉండొచ్చు.